ఉపవాసం ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి ప్రసాదం పెడితే తినచ్చా? చాలా గొప్పదైనటువంటి ప్రశ్న. అసలు మీరు ఈ ఉపవాసం అనేది ఎందుకు చేస్తున్నారు? భగవంతుడి కోసమే కదా. ఆ భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు సంపాదించాలి అనే కదా మీరు ఉపవాసం చేస్తూ ఉన్నది. అలాంటప్పుడు మీకు ఎవరో వచ్చి భగవంతుడి యొక్క ప్రసాదము, మీరు ఉపవాసం ఉన్నారండి ఇవాళ, ఎవరో వచ్చి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం అండి అని మీ చేతిలో పెట్టి వెళ్ళారు. మీరేం చేస్తారు? దాన్ని నోట్లో వేసుకుంటారా, బయట పారేస్తారా? పొరపాటున కూడా అలాంటి పనులు చేయకండి. మీరు నోట్లోనే వేసుకోండి, బయట పారేయకండి. భగవంతుడి యొక్క ప్రసాదాన్ని మీరు బయట పారేస్తే మీ యొక్క నిర్లక్ష్యము అనేది కనిపిస్తుంది అక్కడ. భగవంతుడి పట్ల మనకు ఉన్నటువంటి ఆ ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఇవి ఎంతవరకు ఉన్నాయో తెలుస్తుంది. మీరు దాన్ని కనుక బయట పారేశారు అంటే భగవంతుడు అంటే మీకు లెక్కలేదు అనే విషయం తేటతెల్లం అవుతుంది. కాబట్టి అటువంటి పనులు చేయకండి. ఎవరైనా కనుక మీకు ప్రసాదం పెట్టినట్లయితే భగవానుడే ఆ ప్రసాదాన్ని మీకు పంపించాడు అలానే భావన చేయండి. భగవానుడే సాక్షాత్తు ఆ పరమాత్మే ఆ ప్రసాదాన్ని మీకు పంపించాడు అని భావన చేయండి. ఆ ప్రసాదాన్ని తీసుకోండి. తీసుకోకుండా ఉండకూడదు. మళ్ళీ అది కూడా ప్రమాదమే. భగవంతుడి యొక్క ప్రసాదం ఇవాళ నాకు వద్దండి, నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పేసి మీరు తీసుకోకుండా మానేయకూడదు. అలా మానేస్తే మళ్ళీ భగవంతుడి కోపం వస్తుంది. కాబట్టి శుభ్రంగా ప్రసాదం తీసుకోండి. మీరు నోట్లో వేసుకోండి. వేసేప్పుడు ఒక మాట చెప్పుకోండి, స్వామి నేను ఉపవాసం ఉన్నాను, కానీ నీ ప్రసాదాన్ని నేను కాదనలేను కదా, అందుకని నేను తీసుకుంటూ ఉన్నాను, నన్ను క్షమించు అని చెప్పుకోండి. మహా చెప్పుకోవాలి అంటే అది కూడా అవసరం లేదు. కళ్ళకద్దుకు నా ప్రసాదాన్ని నోట్లో వేసుకోండి. కాబట్టి ఉపవాసం ఉన్నటువంటి రోజున భగవంతుడి ప్రసాదం ఎవరైనా ఇస్తే మనం తీసుకోవచ్చా అనే అనుమానం వస్తే తప్పనిసరిగా మీరు శుభ్రంగా ఏమాత్రం సంకోచం లేకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోవచ్చు, స్వీకరించవచ్చు.